హిల్ట్ పాలసీ లీక్ పై సర్కారు సీరియస్ అట, విజిలెన్స్ విచారణకు ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో హిల్ట్ పాలసీ రాకముందే నేను చెప్తా ఉన్నాను కదా, 100% 100కు 100% ఈ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ కోవట్లు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ కోవట్లరు, మంత్రుల్లో బీఆర్ఎస్ పార్టీ కోవట్లరు. 100% ఇది వాస్తవం. అధికారుల్లో ఉన్నారు, సచివాలయంలో ఉన్నారు, అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ కోవట్లు, కేటీఆర్ కోవట్లు ఉన్నారు. సో వాళ్ళ ద్వారానే ఈ సమాచారం అంతా బయటికి వస్తూ ఉన్నది. అసలు మీరు పాలసీ తీసుకురాకముందే ఇమీడియట్గా వాళ్ళు పెద్ద ఎత్తున మీ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క పాలసీని కూడా బయటికి రాకుండా చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇక మిమ్మల్ని మీ ప్రభుత్వంలో అంటే మీరు సరిగ్గా ఉంటే ఇవన్నీ జరగకపోతుండే, మీరు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ లీక్లు అవుతున్నట్టుగా కనబడతా ఉంది. సో వ్యవస్థలు గాడిలో పెట్టే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. బ్యూరోక్రాట్స్ ఇంట్లేరు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంట్లేరు, కింది స్థాయి ఉద్యోగులు ఇంట్లేరు, అసలు సచివాలయంలో ఎవరు ఇంట్లేరు. అందరూ ఏది మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ కంట్రోల్లో ఉంది. సచివాలయం అంతా కూడా బీఆర్ఎస్ కంట్రోల్ 100% ఉంది. సచివాలయం కంప్లీట్గా కేటీఆర్ కంట్రోల్లో ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు పెట్టుకున్న ప్రభుత్వం రాగానే ఎవరు నవీన్ మిట్టల్ పక్కన పెట్టుకున్నారు, జేఎస్ రంజన్ పక్కన పెట్టుకున్నారు, ఇప్పుడు సిఎస్ రామకృష్ణరావు పక్కన పెట్టుకున్నారు. సిఎస్ రామకృష్ణరావు ఎవరు సిఎస్ రామకృష్ణరావు కేసీఆర్ క్లోజ్ కదా. జేఎస్ రంజన్ ఎవరు, కేటీఆర్ పెట్టు కదా. నవీన్ మిట్టల్ ఎవరు, పెట్టు కదా కేసీఆర్కి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళకి పెట్టుగా ఉన్న వాళ్ళు కదా, ఇప్పుడు మీకు పెట్టుగా ఉన్న నటిస్తూ ఉన్నారు. కానీ ఇంకా స్టిల్ వాళ్ళకే కోవట్లుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో అది రేవంత్ రెడ్డి తెలియదా? తెలిసి కూడా వాళ్ళకి ఎందుకు కొనసాగించాడు? దాని వెనకాల మతలబేంది ఇది తెలవాలి కదా. అంటే చాలా రకాల దుర్మార్గాలు అయితే ఉన్నాయి. 100% ఇది వాస్తవం. సో ఇప్పటికైనా మారకపోతే మీ కర్మ, మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు. 4 వారాల సమయం ఇవ్వండి. ఇక్కడ ఏమంటారు, హిల్ట్ పాలసీపై లీక్పై సర్కారు సీరియస్ అట. ఏంది అది, ఏం సీరియస్ ఉందో చూద్దాం. ఏముంటుంది, మీరు ఏం చేస్తారు, ఏం చేయరు నాకు తెలిసైతే. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించిన విధాన నిర్ణయం జీవో విడుదల కాకముందే దీనికి సంబంధించినటువంటి సమాచారం ప్రతిపక్షాలకు లీక్ కావడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ లీకుల వ్యవహారం నిగ్గు తేల్చేందుకు తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నవంబర్ 20న ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 21న హిల్ట్ పాలసీపై ప్రతిపక్ష నేత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ పాలసీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఇప్పటికే శాఖపర విచారణకు ఆదేశించిన అధికారులు తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు ఫోన్ ట్యాపింగ్ను ఇంతవరకు ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. ప్రభాకర్ రావుని కాళేశ్వరం అతిగతి లేకుండా పోయింది. ఈ ఫార్ములా ఈ రేస్ స్కామ్ అతిగతి లేకుండా పోయింది. ఏం చేస్తున్నారు మీరు? ఈ విచారణ చేస్తే ఏమొస్తుంది? ఏముండదు, అంతా ఉత్తమించడం తప్ప ఏముండదు. ఇక్కడ మున్సిపాలిటీ విలీనంపై 3 గెజిట్లు విడుదల, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి TCURగా పరిగణింపబడుతున్న స్పష్టీకరణ అంటూ చూస్తున్నాం.